ఇంకా ఫైనల్గా అయితే 2 డేస్ తర్వాత నేను కానీ గుడికి వెళ్ళాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంక ఎర్లీ మార్నింగ్ లేస్తానే రైస్కి అయితే పెట్టేసిన ఫస్ట్ నేను, ఎందుకంటే ఇంక ఈరోజు ఇన్స్టిట్యూట్ 9కి ఉంటుంది, మళ్ళీ క్లాస్ ఉంటుంది అనుకున్నా. ఇంకా రైస్ అయ్యేలోపు నేను పోయి స్నానం చేసుకొచ్చేసిన. ఇంకా తీరా ఆన్లైన్ క్లాస్ అయితే ఆఫ్టర్నూన్ పోస్ట్పోన్ చేసినాడు సారు. ఇంకా సరే అని చెప్పి రైస్ చేసే సాంబార్ ఏం లేదని చెప్పి శనగింజల పొడిను రొక్కలు వేసుకొని తినేసి ఇంకా మన రూమ్ దగ్గరే మొన్న గుడి ఓపెన్ చేసినారు, కృష్ణుని గుడి అనమాట. ఇంకా మా వాళ్ళు మొన్న వెళ్ళి వచ్చినారు. ఇంకా నేను ఈరోజు వెళ్ళేసి అలానే అక్కడి నుంచి ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళిపోయినా. ఇంకా మనకు జావా క్లాస్ అయితే షెడ్యూల్ చేయలేదు, ప్రజెంట్ అయితే ఎస్క్యూఎల్ అనమాట. ఇంకా 11కి అయిపోయింది. ఇంకా రూమ్కి వచ్చేసరికి మా వాళ్ళు క్యాలీఫ్లవర్ క్యారెట్ అన్ని అయితే తరుగుతున్నారు సాంబార్ చేయడానికి. ఇంక ఈరోజు అయితే బాను చేసినాడు సాంబారు. ఇంకా ఆయిల్ ఆనియన్స్ అన్ని వేసుకుని అయితే ఫస్ట్ ఫ్రై చేసేసినాడు. ఇంకా దీని తర్వాత క్యారెట్ అన్ని వేసి అయితే ఫ్రై చేసినాడు అనుకో. ఇంకా మనకి ఇన్స్టిట్యూట్ లో జావా క్లాస్ యాడ్ చేస్తే టోటల్ 4 అవర్స్ ఉంటుంది. మార్నింగ్ 2 అవర్స్, ఆఫ్టర్నూన్ 2 అవర్స్ ఉంటుంది అనమాట. ఇంకా అంతలోనే సాంబార్ చేయడం అయితే ముగిసిందనమాట. ఇంకా ఫైనల్ గా రొంత కొత్తిమీర వేసుకొని ఇంకా అన్ని దించుకొని హాల్లోకి అయితే పెట్టినేసినాము. వైట్ రైస్ అన్ని వేసుకొని ఇంకా అయితే తినేసినాం. ఎలానో ఈరోజు వీకెండ్ కదా, ఇంకా రేపు ఇన్స్టిట్యూట్ ఏమి ఉండదని చెప్పేసి జూడియోకి పోదామంటే బాను జూడియో దగ్గరికి తెలిపినాం. ఇంకా మన రూమ్ దగ్గర నుంచి అన్ని దగ్గరే అనుకో ఆల్మోస్ట్ ఆల్. ఇంకా అలా జూడియోలోకి వెళ్ళి అన్ని చూసుకుంటూ వచ్చినాము పక్క నుంచి. చూస్తూ పోతే అన్ని కొనాలని అనిపిస్తుంది, ఇంకా ఉన్న రేట్లకి అయితే కొనలేమన్నమాట. ఇంకా బాను హరి అయితే అక్కడ కొద్దిసేపు షాపింగ్ చేసినారు. ఫైనల్ గా ఏం కొనలేదు. ఇంకా బాను చెప్పులు కావాలంటే చెప్పులు అయితే తీసుకున్నాడు అనమాట. అదొకటే కొనుంది. ఇంకా అలా రూమ్ కి వచ్చామో లేదో ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా రైస్ పెట్టినాం. ఇంకా మధ్యాహ్నం చేసిన రైస్ కొద్దిగా ఉందని చెప్పేసి ఇంకొక గ్లాసే పెట్టినా. ఇంకా మామూలుగా అయితే 1.5 గ్లాస్ పెడతాం మనం రైస్ కి. ఈ రోజు అయితే ఒక గ్లాసే. ఇంకా ఒక గ్లాస్ కి 2 గ్లాస్ వాటర్ అయితే పోసేసి కరెంట్ కుక్కర్లో అయితే పెట్టేసిన. ఒక 15 మినిట్స్ అయిపోతుంది. బయట అయితే వర్షం పడతానండి. ఇంకా మధ్యాహ్నం రైస్లకు పెరుగు కావాలని చెప్పేసి వెళ్ళి పెరుగుగానే తెచ్చుకునేసినాం మేము. ఇంకా వచ్చామో లేదో పెరుగు తీసుకుని బానుకి అయితే ఆకలి ఎత్తుకునేసింది. ఇంకా వేడి అన్నం కొద్దిగా పెట్టుకునేసి మధ్యాహ్నం చేసిన కర్రీనే ఉన్నింది అనమాట నైట్కి కానీ. ఇంకా అది అలా కొద్దిగా పెట్టుకునేసి ఇంక నేను కానీ ప్లేట్లో అన్నం కానీ వేసుకువెళ్ళి హాల్లో అయితే కూర్చునేసినాం నేను బాను. ఇంక ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఫాలో కొట్టి లైక్ అయితే చేసేయండి. యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి.